హలో తిరుమగల్ స్టోర్. RL 511/2 లోంచి శాంతిని పిలవండి. RL 511/2 నుంచి శాంతిని పిలవండి. శాంతా? నువ్వెవరమ్మా? వాళ్ళ క్లాస్మేట్ చెల్లెల్ని మాట్లాడుతున్నాను. అతని క్లాస్మేట్ చెల్లెల్ని మాట్లాడుతున్నాను. అతను కాదు ఆమె. అతను కాదు ఆమె. అది నాకు తెలీదా పాప, నీకేం కావాలమ్మా? శాంత్ అంటే అమ్మాయి, అబ్బాయి కాదు. శాంత్ అంటే అమ్మాయి, అబ్బాయి కాదు. చియా రే, వెళ్ళి శాంతిని పిలు, ఫోన్ వచ్చిందని. ఇది అయ్యే పని కాదు. వీళ్ళేం అడిగారు ఇప్పుడు? 2 రూపాయలు. అయ్యో ఇదిగో వెళ్ళు 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 వెళ్ళు. తాతయ్య నేను 2 రూపాయలు సంపాదించాను. అమ్మా ఎలా రా? ఒక అమ్మాయికి ఫోన్ చేసి ఇచ్చాను. 23707336. ఎవరు బాబీ ఫోన్ లో? ఎవరో నీ ఫ్రెండ్ చెల్లెల్ట. హలో ఎవరు? హలో హలో హాయ్. నీ వల్ల కాదులేవయ్యా. నంబర్ ఇలా తెలిసింది? నీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాను. పొయ్యి మీద చారు పెట్టొచ్చాను. రేపు ప్రాక్టికల్స్. అమ్మ ఇప్పుడే ఇంటికి వచ్చింది. పర్వాలేదు, ఓపిగ్గా వింటాను. చెప్పు ఏంటి విషయం? రేపు మా ఇంట్లో ఓ ఫంక్షన్. రేపు మా ఇంట్లో ఓ ఫంక్షన్ అయితే అందుకని నువ్వు రావాలి. నేనా? ఎందుకు? ఇలా చూడు, నేను నిన్ను బీచ్కి రమ్మలేదు, పార్క్ రమ్మలేదు, సినిమాకి రమ్మలేదు, మహాబలిపురంకి రమ్మలేదు. మా ఇంటికే రమ్మంది. నేనెందుకు రావడం? నువ్వు ఇక్కడికి రాకపోతే నేనే ఇక్కడికి వస్తాను. ఇదిగో చూడు, ఈ సర్కస్ టెంట్ లాంటి సల్వార్ అది వేసుకురాకు. అందంగా లక్షణంగా మంచి చీర కట్టుకురా. ఓకే? నేను చెప్పేది రామచంద్ర అవెన్యూ. నేను చెప్పేది కొంచెం. బాయ్. అమ్మా అమ్మా, టిఫిన్ రెడీయా? ఏది? అయ్యో, ఎందుకమ్మా రోజు ఉప్మా చేసి చంపుతున్నావు? నోరు ముయ్యవే అధిక ప్రసంగి. తినేటప్పుడు పుస్తకం ముయ్యవే. చదివేది బుర్రకెక్కదు, తినేది వంట పట్టదు. వద్దు, కూర్చోవే దరిద్రప్తానా. చీటికి మాటికి తిట్టావంటే సాయంత్రం ఇంటికి రాను. పోయి రైలు కింద పడి చావుకు. అందరికీ ఇబ్బంది. మీరిద్దరూ ఒకరోజైనా తిట్టుకోకుండా ఉండలేరా? ఇది నీలా ఉంటే నేను ఎందుకు తిడతానే? ఆ జుట్టు చూడు ఎలా విరగబోసుకుందో. జుట్టు అనకపోతే నా తప్ప? జడేసుకోవచ్చుగా, మీ అక్క వేసుకోలే? అక్క మాత్రం స్పెషల్, మిగతా వాళ్ళంతా సెకండ్ క్లాస్ సిటిజన్సా? మరైతే నన్నెందుకు అన్నారు? అక్కని కరే ఆగిపోవాల్సింది. కోపం చూడు, ఇది డాక్టర్ అయితే దీని చేతిలో పేషెంట్ల నానా పాటలు పడతారు. నా ప్రాణం మీదకి వచ్చినా దీని దగ్గర మాత్రం తీసిపోకండి. సరేమా? ఏంటి సరేమా? చాలు, వెళదారా. వస్తావమ్మా? ఆగవే. ఏంటి? చేయి జాపు. బాగా రాయిపో. రైలు కింద పడమన్నావుగా? రాక్షసి, పడద్దని కదా చెప్పింది. ఏమిటి బావగారు? శాంతికి పరీక్షలు కదా, అందుకని. ఓహో అదా. శాంతి వస్తున్నానక్క. తప్పుకో ఇటేపు. విషు 5 6 7 8 9 10 11 టైమ్స్. థ్యాంక్ యూ. పర్వాలేదు. నీకు నచ్చాడనుకుంటాను. పూర్ణి, నేనేమైనా ప్రేమన గేవలో పడతాననుకుంటున్నావా? అది పనిలేని వాళ్ళు చేసే పని. ఇలా మాట్లాడితే డెఫినెట్ గా అదే. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఏంటి? సడన్ గా 40 వాట్స్ కాంతి ఎక్కువై వెలిగిపోతుంది. పోవే. శాంతి, మీ వాడొచ్చాడేమో చూడు. నోరు మూసుకోవే. చూడవే. ఉండు, చూస్తాను. సరిగా చూడు, ఇక్కడ ఎక్కడో ఉంటాడు. నేను చెప్పానా? రాలేదు, నాకు తెలుసు. వచ్చాడు. నువ్వే ఉంటా? ఎక్కడో దాక్కుని ఉంటాడు. నిజంగానా? చూడు, ఇక్కడే ఉంటాడా? అటే ఎక్కడే? ఆ ప్లాట్ఫామ్ మీద. ఎక్కడా? అడుగోనే. వస్తున్నాడు చూడు దేవదాసు. శాంతి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపడటం లేదు, నువ్వు అందగత్తం అనుకోవటం లేదు. కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు.
నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు అందగత్వం అనుకోవడలేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఇక్కడికి తయారయ్యాడు చూడు. ఎందుకు తయారు కాడు? నేను నలుగురు ఇక్కడే ఉంటాం గానీ నువ్వు వెళ్ళి మాట్లాడరా. నువ్వెక్కడికి రా. పేరేంటి? కార్తిక్. కార్తిక్, నువ్వు డబ్బున్నవాడివా? క్లాస్లో లాస్టా? ఎక్కువసార్లు ఫెయిల్ అవుతావా? ఎందుకంటే డబ్బున్న వాళ్ళే ఇలా బుద్ధి లేకుండా అన్నీ వదిలేసి అమ్మాయిని వాళ్ళకి తిరుగుతుంటారు. అసలు నువ్వెందుకు అలా అన్నావు? నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు అని అనలేదే. నేను ఆశపడుతున్నాను అన్నాను. అది నిజమేగా? ఏమండి తప్ప? కాదే, నువ్వు ఊరుకోక, నన్ను ఒక మాట అడగొచ్చుగా. సరే ఇప్పుడు అడుగుతా. వద్దు. అడగకుండా చెప్తే కోపడతావు, అడుగుతానంటే వద్దంటావు. ఏమిటిది పెళ్లిగిల్లి అని? జస్ట్ మినిట్. రా. చెప్పనా? ఏంటి? ఐ లవ్ యూ. అంటే దాని అర్థం ఏమిటి? ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ. దాని అర్థం కూడా సరిగ్గా తెలియకుండా నీకోసం ఏమైనా చేస్తానని అర్థం. ట్రైన్లోంచి దూకుతావా? దూకను. మరి ఇప్పుడు నువ్వేమంటావు? ఇప్పుడు ఈ ప్రేమ గేమ అవసరమా? తెలీదు, కానీ ఐ లవ్ యూ. నాన్న, నన్ను చూడటానికి ఓ పెద్దింటి సంబంధం వస్తోందంటే ఏమంటావు? ఏమిటి నువ్వు అనేది? ఏమిటా వాగుడు? లేదమ్మా, మన ఇంటికి పిల్లని అడగడానికి వస్తే. ఊరుకోవే, నన్ను మాట్లాడు. ఏమిటే ఇద్దరు కొనుక్కుంటున్నారు? సరోజ, పోనీ నువ్వు చెప్పు. శాంతి ఇలారా. నేను చదువుకోవాలి. అవునన్నా, పెళ్లి చూపులకు వస్తున్నారు. పెళ్ళా? ఎవరు? మన ఇంటికి రేపు వస్తున్నారు. కానీ నన్ను కాదు, మన శాంతిని. వరదరాజులైన ఓ పెద్ద లాయర్, క్రిమినల్ లాయర్. వాళ్ళ అబ్బాయి కార్తిక్ అని. శాంతి, పూర్ణి చెప్పేది నిజమా? సమాధానం చెప్పు. ఇందుకేనా నేను చదివిస్తుంది? ఇందుకేనా అప్పులు చేసి తాకట్లు పెట్టి నేను మెడికల్ కాలేజ్లో చేర్పించింది? అమ్మా, నేను ఎవరిని రమ్మనలేదు. వాళ్ళుగా వస్తానంటే నేనేం చేయను? నువ్వుగా చూసి పళ్ళు ఇక్కిలించబట్టే కదా వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చేది. నేను ఎవరిని చూసి పళ్ళు ఇక్కిలించలేదు. ఎప్పుడు చూసినా నేనే తప్పు చేసిన. నీ చదువు కోసమని ఇది పెళ్లి గిళ్ళి మాని ఉద్యోగం చేస్తోంది. అది తెలుసా నీకు? పాపిష్టిదానా. నన్ను తిట్టద్దమ్మా. ఈ సంవత్సరం నీకు ఫీజు అది బ్యాంక్ లో లోన్ తీసుకట్టింది. అదే ఇంకా పెళ్లి చేసుకోలేదు. నువ్వు తొందర, అప్పుడే ముగ్గురిని వెతుక్కున్నావు. సరోజా, ఎక్స్క్యూజ్ మీ ఒక నిమిషం. సారీ. ఏమైంది? ఇది జరిగేట్టుగా లేదు. వదిలేద్దాం. అంతా మర్చిపోయి చేతులు దులుపుకుందాం. ఇదొక కళ అనుకుందాం. గుడ్ బై చెప్పుకుందాం. ప్రపంచమేం ఆగిపోదుగా. మా నాన్న ఎవరైనా తప్పుగా మాట్లాడారా? సవ్యంగా లేదు. మాట్లాడారు, తప్పుగా మాట్లాడారు, అడ్డదిడ్డంగా మాట్లాడారు. ఇండియా పాకిస్తాన్ సమస్యలా మారింది. శాంతి, పెళ్లి చేసుకోబోయేది వాళ్ళిద్దరూ కాదు, నువ్వు నేను. ఏదో మర్యాద కోసం పర్మిషన్ అడిగామంతే. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మన ఇష్టాన్ని వాళ్ళు గౌరవించినప్పుడు వాళ్ళని వదిలేద్దాం. అది నా వల్ల కాదు. ఎందుకు కాదు? కన్న వాళ్ళని, తోబుట్టుని, ఇల్లు వాకిలి అని నేను వదులుకోలేను. అంటే హాయ్ శాంతి. హాయ్. ఈ ప్రేమ నీకంత ముఖ్యం కాదంటావా? నీకు నేను ఎన్నాళ్ళుగా తెలుసు? 20 వారాలుగా. నాకు మా అమ్మ నాన్న 20 సంవత్సరాలుగా ప్రాణం. నీకోసం నేను వాళ్ళు వదులుకోలేను. నీకోసం నేను దేనైనా వదులుకుంటాను. నా కోసం అయిన వాళ్ళందరినీ వదులుకుంటున్న వాడివి రేపు ఇంకో అమ్మాయి కోసం నన్ను వదిలేవని ఏంటి గ్యారంటీ? హలో, నీ లాజిక్ నేను ఒప్పుకోను. ఇప్పుడేంటి జాగవా? నే బలేవలా? ఏమిటి మన ఇద్దరి మధ్య అంత ప్రేమ? చూసుకున్నావు, మాట్లాడుకున్నావు, వెంటపడ్డావు, చుట్టూ తిరిగావు, నవ్వించావు, ఇప్పుడు ఏడిపిస్తున్నావు. అంతేగా? నేను ముందే నో చెప్పుంటే నువ్వేం చేసి ఉండేవాడివి? నీకు అదృష్టం లేదు, నీ కర్మలేని ఊరుకునేవాడిని. ఇప్పుడు అలాగే అనుకో. ఏయ్ ఆగు శాంతి, నీ మాట నిజం అనుకుందాం. ఈ ప్రేమ దోమ అంతా పెద్ద గొప్ప ఏం కాదు, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడే డెసిషన్కి రాకు, కొంచెం టైం ఇవ్వు. 1 వారం, 10వ తారీఖు వరకు. ఆ తర్వాత కూడా నువ్వు ఇలాగే ఫీల్ అయితే చెప్పు, వదిలేద్దాం. 1 వారంలో ఏం జరుగుతుందని? 1 వారంలో ఏమైనా జరగచ్చు.
నేను నిన్ను కన్విన్స్ చేయొచ్చు, నీ మనసు మారచ్చు, లేదా నేను వేరే ఇంకో అమ్మాయి ప్రేమలో పడచ్చు. ఏంటిది? శాంతి ఒక్క వారం ఊరికే మీట్ అవుదాం, మాట్లాడుకుందాం అంతే. ఓకే సరేనా? చూసినాడు నా కోసం సరేనా చెప్పు. కుదరదు. అన్నీ వదిలేద్దాం, పెళ్ళి గిళ్ళి అమ్మ నాన్న, జస్ట్ యూ అండ్ మీ. ఓకే